లాస్ట్ వీడియోలో కార్పొరేట్ కార్తీక వనభోజనాలు అంటూ వెరైజన్లో ఉన్న ఫ్యామిలీ డే గురించి మాట్లాడుకున్నాము. ఆ వీడియోలో ఈవెంట్ ఎలా నడిచింది, ఫుడ్ ఎలా ఉంది, స్నాక్స్ ఎలా ఇచ్చారు అన్నట్టు చూపించాం కదా. ఈ వీడియోలో వచ్చేసి యాక్టివిటీస్ ఏంటి, వాటి నుంచి వచ్చిన గిఫ్ట్స్ ఏంటి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వీడియో కావాలి అంటే పైన లింక్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంది. ఇక గేమ్స్ విషయానికి వస్తే 3 రకాల గేమ్స్ పెట్టారనమాట. ప్రెసిషన్ టాస్, ఫ్లిప్ ఇట్ ఫ్లాప్ ఇట్, అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 seconds అనేసి. ఇక గేమ్స్ కాదు యాక్టివిటీస్ అనుకుంటే కనుక వ్యాక్స్ వాటర్స్, పప్పెట్ పరేడ్, శాండ్ ఆర్ట్, లెగో ఛాలెంజ్, క్యారికేచర్ ఆర్టిస్ట్, గ్రాటిట్యూడ్ ట్రీ అనేసి మనం ఒక నోట్ రాసి అక్కడ కట్టేయచ్చు అనమాట. అలానే ఒక వెల్నెస్ క్యాంప్ కూడా, మన హెల్త్ చెకప్ లాంటిది, డెంటల్ చెకప్ పెట్టారనమాట. మొదటగా మేము రిజిస్ట్రేషన్ అవ్వగానే మొదటగా వెల్కమ్ కిట్ ఇచ్చారనమాట. సో అందులో 2 డోనట్స్ ఇచ్చారు, దాంతోపాటు ఒక అంబ్రెల్లా ఇచ్చారు. దీనిపైన వెరైజన్ లోగో ఉంది. బాగుంది ఇది అంబ్రెల్లా, చిన్నగా ఉంది, అంటే ఈజీగా క్యారీ చేయడానికి మనం బ్యాగ్లో పెట్టుకోవచ్చు, బైక్లో పెట్టుకోవచ్చు, కార్లో కూడా సైడ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. దీనిపైన వెరైజన్ లోగో కూడా పెట్టారు. అన్నెసెసరీ కలర్స్, హంగులు, ఆర్భాటాలు లేకుండా చాలా నీట్గా ప్లెయిన్గా ఉంది. నెక్స్ట్ ఒక సిప్పర్ ఫ్లాస్క్ ఇచ్చారు. అంటే మనం ఎక్కువసేపు వేడిగా ఉంటూ, అంటే ఏదైనా మీటింగ్లో కానీ ఏదైనా మూవీ చూస్తూ కానీ అలా కొంచెం సిప్ చేసుకుంటూ తాగాలి, అలానే వేడిగా ఉండాలి అని అనుకుంటే ఇది ఒక 300+ ml, అంటే 300 to 500 మధ్యలో ఉందన్నమాట. 350 అలాగా. ఇది హాట్ సిప్పరు, ఫ్లాస్క్ టైపు. సో కాఫీ కానీ, మార్నింగ్ హాట్ వాటర్, హనీ కానీ, ఇలా గ్రీన్ టీ కానీ ఇట్లాంటివి వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది, ఈజీ క్యారీ లాగా ఉంది. ఇక యాక్టివిటీస్, గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. మాకైతే ఒక 7-8 రకాల గిఫ్ట్లు కూడా వచ్చాయి మేము పార్టిసిపేట్ చేసిన యాక్టివిటీస్లో. ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ది వచ్చేసి ఈ మ్యాగ్నెటిక్ గేమ్. ఇది ఒక 2 థ్రెడ్స్, రకరకాల మ్యాగ్నెటిక్ షేప్స్ ఇచ్చారనమాట. ఇది 2 నుంచి 4 పార్టిసిపేట్ చేయొచ్చు ఈ గేమ్లో. ఏం లేదు, ఈ మ్యాగ్నెట్స్ తీసుకోవడము, ఒక సర్కిల్ లాగా థ్రెడ్ పెట్టుకోవడము, అందులో మ్యాగ్నెట్స్ పెడుతూ ఉండాలి. ఎవరు పెట్టబోతున్నప్పుడు మ్యాగ్నెట్ కనుక వేరే వాళ్ళకి అంటుకుంటుందో ఆ మ్యాగ్నెట్లన్నీ వాళ్ళు పికప్ చేసుకోవాలన్నమాట. సో అది గేమ్ బాగుంటుంది. ఇది మీరు కూడా ఒకవేళ ఆన్లైన్లో ఉంటే ట్రై చేయండి, ఇది ఒక మంచి టైంపాస్ గేమ్. నెక్స్ట్ ఒక చిన్న స్పోర్ట్స్ క్యారీ బ్యాగ్, ఫుట్బాల్ పెట్టుకొని, ఒక సిప్పర్ ఇట్లాంటిది పెట్టుకొని క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్స్కి క్యారీ చేసుకోవడానికి ఒక ఫైల్ ఫోల్డర్ లాంటిది ఇచ్చారనమాట, డాక్యుమెంట్ ఫోల్డర్ బ్యాగ్. సో ఇందులో ఇది పింక్ కలర్లో ఇచ్చారు, పిల్లలకి బాగుంటుంది. సో చూసారా, ఇట్లా మన డాక్యుమెంట్స్ పెట్టుకొని ఈజీగా క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఒక పిల్లల గిఫ్ట్, కిడ్డీ బ్యాంక్ లాంటిది. ఇది ఒక ఇల్లు లాగా ఉండి కొంచెం ముందు డెకరేషన్ ఉండేసి పైన కాయిన్స్ కానీ మనీ కానీ వేసుకోవడానికి ఒక చిన్న సైజులో ఉంది. ఇది కూడా బాగుంది. ఇక ఇది వచ్చేసి రోలర్ మార్కర్ అనమాట. అంటే దానిపైన ఒక రోలర్ లాగా ఉంటుంది, ఇప్పుడు పైన చూస్తున్నారు కదా, ఇది దాంట్లోనే ఇంక్ ఉంటుంది. మనం పేపర్ మీద దాన్ని మూవ్ చేసినప్పుడు లోపల ఉన్న రోలర్ మూవ్ అయిపోయి ఒక స్టాంప్ లాగా వస్తుందన్నమాట. ఇక ఇది ఒక చిన్న గేమ్, మనం లెమన్ స్పూన్ గేమ్ ఉంది కదా, అట్లానే ఇది పెట్టుకొని బాల్ పెట్టి బాల్ని ఊదాలన్నమాట. ఆ బాల్ గాల్లోనే ఉండాలి. ఇది చూస్తున్నారు కదా, బాల్ గాల్లోనే ఉండాలి, బాస్కెట్లో ఉండకూడదు, పైకి పడకూడదు. ఇక ఈ గేమ్ పజిల్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ సర్కిల్ లోపల అన్ని పీసెస్ పెట్టాలి. ఈ డబ్ల్యూ అని చూసారా, అది కూడా పెట్టాలన్నమాట. ఇది యాక్చువల్గా దాని రిజల్ట్, బట్ మనం ఇది చూడకుండా చేయాలి. ఇక ఇది హూలా హూప్. ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు, ఇవన్నీ జాయిన్ చేస్తే ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఇవన్నమాట మొత్తం గిఫ్ట్స్. చాలా బాగా ఈవెంట్ కండక్ట్ చేశారు. ఇక పార్ట్ 3లో వర్చుసాలో ఫ్యామిలీ డే ఎలా ఉంది అనేది మనం చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.